రంగారెడ్డి రఘు తన హస్తవాసితో పేదల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. వైద్యంతో ప్రజల నుంచి దేవుళ్ల నీరాజనాలందుకున్న ఈ డాక్టర్ రాజకీయాల్లో చేరి ప్రజాసేవను మరింత విస్తృతపరిచేందుకు సమాయత్తమవుతున్నారు. పదవుల కోసం కాదు, పేదల సేవే పరమార్థంగా పనిచేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఒక పార్టీకి విశేష సేవలందించిన డాక్టర్ రఘు పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారు. కార్యకర్తలకు అండగా నిలబడుతూ అధిష్టానం మాటే శిరోధార్యంగా పనిచేశారు. అయితే ఆ పార్టీ నాయకత్వ తీరుతో తీవ్ర మనస్తాపం చెందారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత నాయకత్వంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. నికార్సైన నాయకుడు డాక్టర్ రఘు తెలంగాణ రక్షణ సేన వైపు అడుగులు వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరి తన ప్రజా సేవను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. డాక్టర్ రఘు లాంటి విద్యావంతుడు, సమాజ సేవకుడు కవిత పార్టీలో చేరటాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ కోసమే వచ్చానని ప్రకటించిన డాక్టర్ రఘు పట్ల ప్రజల్లో ఆరాధనా భావం మరింత పెరిగింది. పాంచజన్యం అనే కవిత నినాదం విశేషంగా ఆకర్షించిందన్నారు. కోరుట్ల ప్రాంతంలో ఫేమస్ డాక్టర్ రఘు గతంలో బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి డాక్టర్ రఘు ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, మీరు తెలంగాణ రక్షణ సేనలో చేరబోతున్నారు. ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నారు ఒకసారి చెప్పండి. నేను గత 20 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో మెట్పల్లిలో ఉంటున్నా. మాకు ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు చూశాక నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి 2002లో పెట్టి ఇక్కడ ఎన్నో ట్రస్ట్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 వేల వరకు ఉచిత వైద్య ఆపరేషన్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మా ట్రస్ట్ ద్వారా, నిత్యసాయి ట్రస్ట్ ద్వారా గుడికి కానీ పిల్లల స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే కవితమ్మ పాంచజన్యం అనే తీసుకున్నారో ఆ పాంచజన్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవి మా ట్రస్ట్ కూడా దగ్గర ఉన్నాయి. మేము ట్రస్ట్ 2002 నుంచి చేసుకుంటూ ఉచిత విద్య, ఉచిత వైద్యం పనిచేసాం. కాబట్టి కవితక్క ఆధ్వర్యంలో తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవన్నీ తనతోటే అవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీలో ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇటు డాక్టర్గా కూడా 20 ఇయర్స్లో ఉన్నారు. సేమ్ టైం ట్రస్ట్ ద్వారా కూడా అనేక సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. పొలిటికల్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే ఈ ట్రస్ట్ ద్వారా ఏదైతే మనం యాక్టివిటీ చేసినామో ఇవి సామాన్యులు కొంతమందికి అందగలుగుతుంది. ఒకవేళ ప్రజాక్షేత్రంలోకి వస్తే మనకున్న ఐడియాస్ అన్నీ మనం ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రజల బాగోగుల కొరకు ఏవైతే ఇక్కడ ఈ ఏరియాలో చేద్దాంచుకున్నామో అందుకొరకు ప్రజాక్షేత్రంకు రావాలని చెప్పి డాక్టర్గా ఇటువైపు రావడం జరుగుతుంది. ఇటు చూస్తే కనుక మీరు గతంలో కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, కొంత అటాచ్మెంట్ కానీ దాని ద్వారా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించినారు. కానీ ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా తెలంగాణ రక్షణ సేన మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలు ముఖ్యం. మనకు తెలంగాణ ముఖ్యం, ప్రాంతీయ పార్టీలు ముఖ్యము. జాతీయ పార్టీలతోటి ఇవన్నీ కావడం లేదు. ప్రాంతీయ పార్టీలతోటి డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. అందుకొరకు కవితక్క పెట్టే ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి నేను నిశ్చయించుకున్నా. ప్రాంతీయ పార్టీతోటే ఇక్కడ లోకల్ మనకు తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు ఏది కావాలన్నా కానీ మన ప్రాంతీయ పార్టీతో జరుగుతుంది. కాబట్టి నేను కవితమ్మ ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవుతున్నాను. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన చూసుకుంటే కానీ కొత్తగా పార్టీ ఏర్పడింది. ఇంతవరకు ఒక స్టాండ్ కానీ లేదంటే కొన్ని సీట్స్ కానీ అట్లాంటి రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పార్టీ, ఏర్పడిన పార్టీ. ఈ పార్టీని నమ్మి మీరు ఎలా ఇంత 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ 20 ఇయర్స్ పొలిటికల్ లైఫ్ కానీ ఇదంతా మీరు ఏమైనా రిస్క్ చేస్తున్నారని ఫీల్ అవుతారు? కవితమ్మ మీద నమ్మకం. కవితమ్మ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. కవితమ్మని మీరు చూస్తున్నారు. ఇప్పుడు తను వాళ్ళు ఒక ఆడబిడ్డను పార్టీలోకి వెళ్ళి తీసేసినా కానీ వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టి ఒక న్యూ బోర్న్ బేబీ లాగా మళ్ళీ ఒక ఉద్యమంలో, అంటే కవిత కంటే ఒక బ్రాండ్. తను ఆల్రెడీ ఒక బతుకమ్మను తీసుకొచ్చి ఒక జాతీయ హోదాలో, జాతీయ స్థాయిలో మనం రికగ్నిషన్ తీసుకొచ్చిన బతుకమ్మను, అక్క అంటే గౌరవం, అక్కతోటి ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే వెలుగుబట్ల కానీ ఇప్పుడు సింగరేణి కానీ అక్క ధర్నా చేస్తా, నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి వచ్చేసి హామీలను నెరవేరుస్తుంది. ప్రజల కొరకు ఎప్పుడు కొట్లాడే నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు. అటువంటి కవితక్కతోటే వెంబడి ఉందామని చెప్పి నిర్ణయించుకొని కవితక్క పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది.
తెలంగాణ రక్షణ సేనలో మీరు చేరబోతున్నారు. ఫైనల్గా చెప్పండి, ఒక డాక్టరు, ఇటు సోషల్ యాక్టివిస్ట్, అట్లాగే ఇటు పొలిటికల్ ఎంట్రీ కూడా తీసుకుపోతున్నారు. ఇటు మన ప్రజలకు కానీ డాక్టర్గా కానీ అట్లా పొలిటికల్గా కూడా మీరు ఎట్లాంటి లక్ష్యాలను పెట్టుకొని ముందుకు పోతున్నారు? అంటే ఇక్కడ ఉన్న సమస్యలు మీరు మాకు షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేరు, చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ చెప్పారు, కాంగ్రెస్ చెప్పారు. ఇప్పటిదాకా మాకు చెరుకు కర్మాగారం ఓపెన్ కాలేదు. ఒకవేళ మా షుగర్ ఫ్యాక్టరీ గిట్ట ఇక ఓపెన్ అయితే ఇక్కడ ఉన్న రైతు కుటుంబాలు బాగుపడతాయి. గల్ఫ్ అన్నలు ఏదైతే వలసపోతున్నారో దాదాపుగా 3 నుంచి 4 వేల ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి మొట్టమొదటిగా షుగర్ ఫ్యాక్టరీ అనేది మాకు మేజర్ సమస్య. దీని మీద టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అలాగే బీడీ కార్మికులకు మా సమస్య ఉంది. బీడీ కార్మికులు ఇక్కడ హాస్పిటల్ లేదు. బీడీ కార్మికులు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యశాల ఇక్కడ బీడీ కార్మికులకు చేయాలని చెప్పి మా సంకల్పం. దీని కొరకు టీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు కొట్లాడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని మేధావి వర్గం తెలంగాణ రక్షణ సేన వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పుడు డాక్టర్ రఘు లాంటి విద్యావంతుడు, సమాజ సేవకుడు ఈ పార్టీలో చేరటంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. డాక్టర్ చిట్నేటి రఘు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం. బీజేపీలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు డాక్టర్ రఘు కవిత పార్టీలో చేరటంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ పరిణామం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది అనటంలో అతిశయోక్తే లేదంటున్నారు విశ్లేషకులు.